రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నిరంకుశంగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ దుయ్యబట్టింది. కాంగ్రెస్ వైఖరిపై 4 పేజీల లేఖను విడుదల చేసింది. రాష్ట్ర విభజనపై అందరితో సంప్రదించాలన్న తమ విజ్ఞప్తి అరణ్యరోధన అయిందని ఆవేదన వ్యక్తం చేసింది. రాగల పరిణామాలకు కాంగ్రెసే బాధ్యత వహించాలని పేర్కొంది. రాష్ట్ర పైభాగం ఒకరికని కింద భాగం మరొకరికంటూ అడ్డగోలుగా విభజిస్తారా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. తామే ప్రభుత్వం తామే పార్టీ అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటారా అని కాంగ్రెస్ ను ఘాటుగా ప్రశ్నించింది. ఢిల్లీ ఆల్ పార్టీ మీటింగ్ లో మా పార్టీ తరపున పాల్గొన్న డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి, శ్రీ కెకే మహేందర్ రెడ్డి ద్వారా ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోండని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఆ దిశగా సత్వరం నిర్ణయం తీసుకోండని కోరాం. అంటే కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదన ఏమిటో చెప్పి ఇక్కడి పార్టీలతో చర్చించి ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది నిర్ధారించుకుని ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర విభజనపై నిర్ణయం అయిపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలే రకరకాలుగా చెబుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విభజన తప్పదు అంటే ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఆ నిర్ణయం ఎలా చేయాలన్న కనీస అభిప్రాయ సేకరణ కూడా చేయకుండా నియంతృత్వ పోకడతో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగిపోయి ఆ మీటింగులో వాళ్లు ఏకపక్షంగా తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని విభజిస్తే అప్పుడు కొందరికి మోదం, కొందరికి ఖేదం కనిపిస్తుంటాయి. సీమాంధ్ర ప్రాంత ప్రజలంతా ఏమంటారు? కాంగ్రెస్ వారు అడ్డగోలు వైఖరి అవలంబించి తీవ్ర అన్యాయం చేశారు, మాకు నీళ్లెక్కడి నుంచి వస్తాయి, ఎలా బతకగలుగుతాం అని ప్రశ్నిస్తారు. అలాంటి పరిస్థితుల మధ్య వారికి నిజంగానే అన్యాయం జరిగి ఉంటే ఆ అన్యాయానికి మేము స్పందిస్తే తెలంగాణ ప్రజలు తమ నోటి వరకు వచ్చిన తరువాత వీళ్లు అడ్డుపడుతున్నారని బాధపడతారు. ఇరు ప్రాంతాల సంక్షేమాన్ని కాంక్షించే పార్టీగా ఎవరికి అన్యాయం జరుగుతున్నా స్పందించకపోతే నాయకులుగా ఉండి కూడా మేం అన్యాయం చేసిన వారమవుతాం, చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఇలాంటి పరిస్థితులను ఊహించి మేం ప్లేనరీలో చెప్పినది, బాధ్యత గల పార్టీగా గతంలో అనేక సందర్భాల్లో చెప్పినది ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మీదే, ఆ దిశగా అడుగులు వేయండి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం. రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం రాష్ట్రాల మీద సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయి. ఇలా అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ వారు అడ్డగోలుగా నియంతృత్వ పోకడతో మన అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. విభజన తప్పదు, ఇక వేరే దారి లేదు అని అంటే ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారం ఇవ్వండని ప్రార్థించాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనిస్తే మన శ్రీరామ్ సాగర్ కు పైన బాబ్లీని అక్రమంగా కట్టి మన రాష్ట్రంలోకి రావాల్సిన నీటిని మహారాష్ట్ర బిగబట్టటాన్ని గమనిస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితిని చూస్తున్నాం. మరోపక్క కృష్ణానదిని చూస్తే మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తరువాత పైన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందికి నీరు వదలని పరిస్థితి ఉంది. ట్రిబ్యునళ్లు ఏమి చెప్పినా, కోర్టులు ఏమి చెప్పినా వినేవారు లేరు. పోనీ కావేరీ పరిస్థితి ఎలా ఉందని చూస్తే సుప్రీంకోర్టు చెప్పినా, ప్రధాని చెప్పినా కర్ణాటక, తమిళనాడు ఖాతరు చేయటం లేదు. ఆ రాష్ట్రాల్లో బందులు, గొడవలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకుండా మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని ఏకపక్షంగా ఏర్పాటు చేస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? నాగార్జున సాగర్కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటల్ని బట్టి రాష్ట్రాన్ని అడ్డగోలుగా పైభాగం ఒకరికి, కింది భాగం ఒకరికి అని విభజిస్తే కింది భాగంలో ఉన్న వారికి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడున్నాయి? నీటి సమస్యలు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి అనేక జటిల సమస్యలకు సమాధానం వెతకాలి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక తండ్రి తన పిల్లల మధ్య పరిష్కారం చూపినట్లుగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నది మరిచిపోకూడదు. కానీ అలాంటిదేమీ జరగలేదు. మేమే ప్రభుత్వం, మేమే పార్టీ అన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఏ మీటింగులోనూ కాంగ్రెస్ పార్టీ ఇది మా వైఖరి అని స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు స్పష్టంగా మీ నిర్ణయం విభజన తప్పదు అని మీరు సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో ఒక తండ్రి తన పిల్లల మధ్య ఎలా చేస్తే ఎవరికి అన్యాయం జరగకుండా ముందు ముందు రోజులలో కూడా గొడవలకు ఆస్కారం లేని విధంగా అన్నదమ్ముల్లా ప్రేమ ఆప్యాయతలు కొనసాగే విధంగా ఎలా చెయ్యాలి అని ఈ సున్నితమైన అంశం మీద అందరినీ పిలిచి పరిష్కారాలు వెతకాలి. ముందు కేంద్రం ప్రతిపాదన ఏమిటో చెప్పి ఆ తరువాత ఎవరికి అన్యాయం జరగకుండా పరిష్కారం చూపాలి.
ఇది మీరు చేయవలసిన బాధ్యత. అలా బాధ్యతగా వ్యవహరించకుండా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ వారు అడ్డగోలుగా ఎవరినీ పరిష్కారాలు అడగకుండా రాష్ట్ర ప్రజలందరి జీవితాలతో చెలగాటమాడుతూ సీట్లు, ఓట్లు, అధికారం కోసం డ్రామాలు ఆడుతున్నందుకు నిరసనగానే మా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందేమో అనే ఆందోళన చెంది 2 వారాల క్రితం మా పార్టీ తరపున కేంద్ర హోంమంత్రికి ఒక లేఖ రాయటం జరిగింది. విభజన తప్పదు అంటే కనీసం మీ ప్రతిపాదనేమిటో స్పష్టంగా చెప్పి అందరినీ పిలిచి సంప్రదించండి. అందరికీ ఆమోదయోగ్యమైన, ఎవ్వరికీ అన్యాయం జరగని విధంగా పరిష్కారం వెతికే దిశగా అడుగులు వేయండి అని మేము అర్థించాం. అయినా మా మొర అరణ్య రోదనగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇలా నిరంకుశంగా, ఏకపక్షంగా తీసుకోనున్న ఈ నిర్ణయం ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేదిగా ఉంటుందా, లేక సమస్యల్ని పెంచేదిగా ఉంటుందా? జరగబోయే పరిణామాలన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది.